హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే ఇవాళ డేట్ 18 మంగళవారం. ఇవాళ అయితే మరి పొద్దున లేట్గా స్టార్ట్ అయినా. మార్నింగ్ అంటే బుకింగ్స్ లేట్ పడినాయి. అయితే ఫ్రెండ్స్ ఇవాళ చిన్న బుకింగ్ ఫస్ట్ ఒకటి అయితే చేసిన ₹150. దాని తర్వాత అయితే ఎయిర్పోర్ట్ పడింది, మరి క్యాన్సిల్ అయింది. దాని తర్వాత మరి మన వాళ్ళు చేస్తుందా కావాలని చేస్తుందో తెలియలేదు. 2-3 టైమ్స్ బుకింగ్ పడి క్యాన్సిల్ చేసిండ్రు కస్టమర్. మరి ఊబర్ అయితే నాకు 15 మినిట్స్ కోసము అకౌంట్ క్లోజ్ చేసిండు. 15 మినిట్స్ దాకా బుకింగ్స్ ఏం రాలేదు. దాని తర్వాత ర్యాపిడో స్టార్ట్అప్ చేసిన. ర్యాపిడోలో మొత్తం ఏం అర్థమైతే లేదు. ఇక మళ్ళీ ఊబర్లో నేను చేసిన అంటే ఇంకోటి పడింది, చిన్న చిన్న బుకింగ్లు సిటీలో చేసుకున్నా. పొద్దునైతే 800 చేసిన. మధ్యాహ్నం ₹100 అన్నం తినేసి ఇక పడుకున్న కార్లోనే. ఎందుకు ఇవాళ ఇంట్రెస్ట్ రాలేదు. మరి పైనుంచి అయితే గ్యాస్ కూడా అయిపోయింది. మళ్ళీ గ్యాస్ నింపుకున్న 800తోని. మళ్ళీ ఇంకా సాయంత్రం అయితే ₹100, ₹150 అన్ని చిన్నవి పడినాయి. మరి ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళాలి ఇవాళ. ఇలా కొద్దిగా ఎందుకో అన్ని బుకింగ్లు 1 అవర్ మీదనే చూపిస్తున్నాయి, 300, 400. ఇక అయితే లాస్ట్కి అయితే 2000 చేసిన. 2000లో గ్యాస్ అన్ని అంటే గ్యాస్ కూడా పడతలు రాలే ఇవాళ. ఇవాళ అయితే ₹1000 మిగిలినాయి. ఫ్రాంక్గా వీడియోలు కూడా తీయాలి, ఇంట్రెస్ట్ రాలే ఇవాళ నాకు. మరి ఇట్లున్నది పొజిషన్. మరి ఆటోలకు అయితే సూపర్. ఒక అన్నకైతే అడిగిన 3000 చేసిండంట 500 గ్యాస్లో. 3000 మిగిలినాయి. మరి కార్ నడపాలనా ఆటో నడపాలనా అర్థమైతే లేదు. కార్ తీసుకుంటేనేమో ప్రస్తుతానికి సిటీలో అయితే ఆటోనే కింగ్. మళ్ళీ కష్టం కూడా వాళ్ళది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు పొద్దున్న దాకా అలసిపోయినా. మరి ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ₹500 బుకింగ్ పడింది 1 అవర్. మళ్ళీ అక్కడ వెళ్తే మళ్ళీ ఆ నుంచి ఏమి ఉండదు. హాఫ్ గ్యాస్ అటే పోతుంది. మా కష్టాలు మాకున్నాయి, మాకే తెలుస్తాయి. అంటే ఇవాళ నాకు మరి ఒక్కోసారి ఏమవుతుంది బుకింగ్స్ మనకు లొకేషన్ని బట్టి పడతాయి, ఒక్కోసారి పడవు. ఇవాళ నేను ఎందుకో టైం వేస్ట్ చేసుకున్నట్టు అనిపించింది. అంటే బాగా నిద్రపోయినా 10:30 నుండి 12 దాకా. మళ్ళీ 2 o'clock గ్యాస్ లైన్లోకి అయితే వెళ్ళా. మరి అక్కడి నుంచి అయితే గ్యాస్ నింపుకున్న దాకా 2-3 గంటలు అయితే పట్టింది గ్యాస్ అయిపోయిందని. ఇన్ని కష్టాలు ఉంటాయి. ఆ గ్యాస్ నింపుకున్న దాకానే అలసిపోయినా. అయితే మరి నాకైతే ఇంట్రెస్ట్ దొబ్బింది. ఇవాళ ఎర్నింగ్స్ అయితే 2800 గ్యాసు, 100 అదే ఫుడ్, ఇంకా అందులో ఊబర్ చేసిన ట్రిప్పులు తక్కువ, మళ్ళీ 200. ఇప్పుడైతే 150 తరపు 150 కాకుండా ₹175 కట్ చేసుకుంటుండు ఊబర్ పాస్ కమిషన్ ఫీజు, 0 కమిషన్. అది 200 తీస్తే ఏం ఎర్నింగ్ చేసినట్టు, ఏం మిగిలినట్టు. అంటే నాకు ఒక్కోనికి ఇవాళ కాలే, అందరికి అయినాయి. లక్ అవుతుంది. నేను ఒకరోజు 3000 చేస్తా, 5000 చేస్తా. కొందరు ఏం చేయరు. అంటే నాకైతే మంగళవారం కలిసి రాలే. మరి ఒక్కోసారి కలిసి వస్తుంది. మూమెంట్ మన చేతిలో ఉండదు. క్యాబ్ బిజినెస్ ఇంతే ఉంటుంది. ఆటో వాళ్ళకి కూడా అందరికి కాలేదు, ఒక అన్నకైతే అయింది. మరి ఆయన అంటే మొత్తము 16 ట్రిప్పులు వచ్చిండు. మరి ఆయన గ్రేట్ అనాల. అయితే నాకైతే క్యాబ్ వచ్చు, ఆటో అయితే రాదు. మరి ఆటో నేను నడపలేను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే వీడియో ఏం చేయాలా, ₹150 దాని ఆటో కార్ అనుకుంటున్నాడు, బైక్ అనుకుంటున్నాడు. మరి ఇంకంతా చిన్న చిన్న బుకింగ్ ఇస్తున్నాడు. సాయంత్రం వచ్చేటప్పుడు ఇస్తుండు. ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా 500 కోసం పోతే మళ్ళీ రిటర్న్ వచ్చి ఏం చేస్తాం. అయితే రేపు చూసుకుందాం. మరి రేపైతే గట్టిగా ఇవ్వాలా. చలో ఇవ్వాలి. ₹1000 అయితే ₹1000. ఊర్లో ఉంటే అవి కూడా రావు. కనీసం సిటీలో ఉంటే 1000, 1500, 2000 అయిన రోజు అవుతుంది, కాని రోజు కాదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఓకే మరి బాయ్, గుడ్ నైట్. గ్యాస్ అయితే నేను తీసుకొని వచ్చేసిన. మరి రేపైతే గట్టిగా చేయాలా మరి.